ఉద్యమాలు వందనాలు అని ఒక 2 నిమిషాలు, ఎందుకంటే అందరూ ఎగ్జాస్ట్ అవుతారు. తర్వాత మల్లన్న కూడా మాట్లాడేది ఇప్పటికెళ్ళి తీర్మాల మల్లన్న ఇడిచిపెట్టి సాక్షాత్తు కొమరెల్లి మల్లన్న పేరుగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొమరెల్లి మల్లన్న వచ్చినట్టున్నది ఇక్కడికి వస్తే. ఇందాక మా తమ్ముడు పొడీలు అన్నాడు, నేను సాక్షాత్తు కొమరెల్లి మల్లనే దిగిండి అనుకుందాం. మన అందరి బీసీ బాధలన్నింటినీ అంటే ఎవరో ఒక నాయకుడు మనకు కావాలి, ముందుకొచ్చిన నాయకుడు. ఇప్పుడు ముందుకొచ్చిన వాళ్ళని స్వాగతించాలి. ఎందుకంటే ఆడ చిన్న కామెంట్లు చెప్తారు, అవన్నీ బంద్ చేయాలి. ఇవాళ ఒక ధైర్యంగా ఒక పెద్ద సభ పెట్టడానికి ఇక్కడ 1,00,000 మందితోని వరంగల్ నడిబొడ్డున పెట్టడానికి ముందుకొచ్చిన మల్లన్న గట్టిగా సపోర్ట్ కొట్టారు. ఇవాళ చైతన్యం బాగున్నది. ఎక్కడ స్టేజ్ పెట్టినా గంటలు 3 నుంచి 4 గంటలు అవుతాయి. ఇలాంటి సభలు మన కాలేజీలో చాలా పెట్టినాం. ఎవరు స్పీచ్లు బ్రహ్మాండంగా ఇస్తారు, కానీ ఎక్కడ పొక్క అవుతుందో అర్థం కాదు. మళ్ళీ ఏమైనా పెద్ద సమావేశం పెడతామంటే ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు అవ్వపడరు, ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రేపు అవ్వపడరు. మీటింగ్లో మాట్లాడినాక కూసోబుద్ధి కాదు వాళ్ళకి, ఇంకో మీటింగ్ గుర్తుకొస్తుంది. దయచేసి నేను ఇక్కడున్న పెద్దలందరికీ చెప్తానా, మనం రాబోయే ఎలక్షన్లో అబ్కి బార్ బీసీ సర్కార్ అనుకుంటే ఎవరు టైం ఇవ్వగలుగుతారో వాళ్ళే జర ఉంటే బెటర్. ఖచ్చితంగా నాకు మనసులో ఉన్నది, నిజంగా నేను కష్టపడి రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఉద్దేశం ఉంటే, ఇవాళ ఏం లేదు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఏమన్నారు, బీసీ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాని అన్నారు. అవునా కదా, మనందరం ఉన్న బీసీ ఉద్యమంలో మురళీ మనోహర్ సారే ఇక్కడికి తెలంగాణ ఆయన మొత్తం నిర్వహించిండు. ఆయన ఏదో 10 మీద ఫారెన్ పోతే ఇన్ఛార్జ్గా ఇచ్చిండు ద్వారా, మీకు ఎవరికో తెలుసుగా, ఇన్ఛార్జ్ ఆయన ఫారెన్గా పోయి నచ్చిండు ఇన్ఛార్జి. అప్పుడు అందరూ ఇదే మాట వచ్చింది, గట్లెట్టుంటారు బీసీకి బీసీ ఇవ్వాలంటే, కొద్ది రోజులకి ఆయన వచ్చిన తర్వాత మురళీ మనోహర్ సార్ ఆయనకి దీటి ఎవరు ఉంటారు, ప్రొఫెసర్గా ఈ ప్రొఫెసర్ ఉండని ఇంకో 4 ప్రొఫెసర్లు సపోర్ట్ చేసింది. ఏదో టెంపరీ అన్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను పర్మనెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఆడున్నది రెడ్డి దొరనే, ఈడున్నది రెడ్డి దొరనే, ఆయన సెలెక్ట్ చేసి నేను ఫైనల్ చేసాను. ఇక ఇది అయిపోయాక అసలు గవర్నమెంట్ రాకూడదనే టక్నా పోయి చైర్మన్ అయి కూర్చున్నాడు. 2 టర్ములు చేసిండు. అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మన వాళ్ళని ఫస్ట్ గౌరవించుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే విమర్శించుకోవడం ఎక్కువ ఉంటుంది. అరే క్రాంతి పెట్టిండా, ఎందుకు పెట్టిండా, క్రాంతి సెల్ఫ్ పెట్టుకున్నట్టున్నదండి. అరే తమ్ముడు వేణు పెట్టిండా అంటే ఎవరు పెడితేంది, బీసీ భావజాలానికి కిందికి దాకా తీసుకెళ్ళాలి, అందరూ అగ్రి కావాలి. వీలైతే నువ్వురా, కానీ కామెంట్ మాత్రం చేయి. దయచేసి కామెంట్ చేయకుండా నేను కోరుతాను. ఇవాళ జాజుల సీను పెట్టచ్చు, ఆర్ కృష్ణ పెట్టచ్చు, ఎవరు పెట్టచ్చు, వీలైనంత వరకు కలుపుకోవాలని ఆలోచన ఫస్ట్ రావాలి. ఇవాళ తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ ఎన్ని డైలాగ్ కొట్టిండేది, అందరిని కావలించుకుంటాను. నీ ఏమో అధికారంలో చాలా నెలలు, ఇక అందరికీ తెలిసింది, దాని గురించి మాట్లాడను. కానీ ఏదేమైనా రాబోయే రోజు మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఏ చిన్న మీటింగ్ అయినా, ఇక్కడ అన్నవాళ్ళు 24వ తారీఖు నాడు మీటింగ్ పెడతానంటే దద్దరిల్లాలి. ఫస్ట్ జనప్రభావంతో దద్దరిల్లాలి, బాధ్యత తీసుకొని నేను 100 మందిని పట్టుకొస్తాను. ఇక్కడ ఏంటంటే అందరు లీడర్లు ఎత్తారు, వెనక సైన్యం ఉండదు. సైన్యంతో వచ్చేటందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఇన్ని డైలాగ్ ఇంతమందిని మోటివేట్ చేస్తున్నాం కదా, కింది స్థాయికి పోయి మోటివేట్ తీసుకురండి. మనిషి 10 మంది తీసుకెళ్తే దద్దరిల్లిపోవాలని ఏమో బీసీ మీటింగ్ పెట్టినంటే చైతన్యం పెరిగిందిరా. కానీ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడాలంటే కూడా కష్టం అవుతుంది. అందరికి మైకులే కావాలంటారు, అది కూడా ఇబ్బంది అవుతుంది. నేను చెప్తున్నా, ఆర్గనైజర్లకు పెద్ద పనిష్మెంట్. నాకేమన్నా నువ్వు నాకు ఈరగా అదో కోపం, వాట్సాప్లో మెసేజ్ టకా వచ్చేస్తూనే ఉంటుంది. మనం త్యాగం చేయాలని మనం అనుకుంటాను. త్యాగం చేయాలంటే ఫస్ట్ మన వాళ్ళు ఎవరు అందరం మాట్లాడేయండి. వచ్చే రోజులైనా బీసీ సర్కార్ రావాలని కోరుకుంటాను. టాపిక్ ఏది అంతే కదా, ఏమైనా మిస్ అయిపోతే నేను మాట్లాడేటానికి ఒక స్లిప్ 2 నిమిషాలు ఆ స్లిప్ అని అందుకుంటాడు, మాట్లాడతాడు. నా అన్నయ్యగా మాట్లాడతాడు, నా తమ్ముడిగా మాట్లాడతాడు అన్నారు. మనం కాక ఆ త్యాగం చేయగలిగితే ఇవాళ నిలబడతాం. అది చిన్న త్యాగాలే. ఇవాళ తీర్మాల వలన ముందటికి వచ్చి 1,00,000 సభ పెడతాడు. మనం ఎంతమంది తీసుకొస్తామని చెప్పరు, అది ఫస్ట్ లెక్క గాలికెళ్ళి మొదలు కావాలి. ఇవాళ 76 మండలాలు ఉన్నాయి, 6 జిల్లాల్లో 66 డివిజన్లు ఉన్నాయి, మొత్తం 142 ఉన్నాయి.
చాలా ఎవరైతే తీసుకెళ్తారో బాధ్యత తీసుకుందప్ప, దాంట్లో పోటీ పడదాం. మనం ఆడ సబ్జెక్ట్ సక్సెస్ 1,00,000 కాదు 2 లక్షలతో జనాలు నిండాలి. అది ఎక్కడికి పోవాలో సిగ్నల్ ఆడికి పోతుంది. అన్ని పార్టీలు చదువుకుంటే గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఆ సభను చూసి మనకే ఎంకరేజ్మెంట్ చేస్తారు, నువ్వు పార్టీ పెట్టానా నువ్వు పార్టీ పెట్టాను వస్తారు. పార్టీకి నాంది అవుతుంది. కానీ అది నాంది కావాలంటే మనం ఏం చేస్తాం ఆ సభకు, ఆ సభను సక్సెస్ చేయడానికి మనం ఏం చేయగలుగుతాం. ఇవాళ మనం మాట్లాడతాం, వెళ్ళిపోతాం, ఇది ఇటున్నది, అన్నీ ఉన్నవే తప్పులు, అన్నీ జరిగినాయి. 70 ఏళ్ళు జరిగింది కాబట్టి వాళ్ళ గాడు ఉన్నారు, మనకు గేడు ఉన్నాం. మన మధ్యలో చిచ్చు పెడతారు. ఇవాళ నేను మళ్ళా మంచుకున్నాడే తెల్లరో ఫోన్ చేసి ఏ గంటలు పోతే ఏమవుతుంది అని అంటారు. అరే వస్తే పోతారు, వచ్చినా రాకుండా పోతాం. నాతో చాలా మంది వినయంతో ఎందుకుంటాను అన్నారు. అరే ఉంటాను భయ్, నాకు నచ్చింది, మా వాడు నాతో ఉంటాను, నాకు కోపమైంది, నేనేమైనా ఆశపడి పోతలేను కదా. అరే ఉన్నా భయ్, నా వంతో నేనున్నా. మన గది గంక మనలో ఆ ఐక్యత తీసుకురాగలిగితే, పక్కోడు చిచ్చు పెట్టినా రాత్రి టీచర్స్ పోసినా మనం దూరం కాకపోతే గట్టిగా ఉంటాం. చెప్తారా మనం గట్టిగా అవుతానంటే మన మధ్యలో పిలిచి రాత్రి ఉన్నద్దా అంటారు. ఇక ఉన్నద్దా అవుతాం, తీసినా తెల్లారి మనమే మైకి అందుకొని మనం తిడతాం. ఎవరైనా ధైర్యం చేసి మనం తిట్టడానికి వస్తారా చెప్పాయి, మనలో మన మీద ప్రయోగిస్తారు. వీలైతే ఇంకా కింది వాళ్ళని తీసుకొచ్చి ప్రయోగం చేస్తారు తప్పటిచ్చి. ఇవాళ తీర్మానాలు మళ్ళాను ఎవరు అనట్లేదు, ఆడేడు పెట్టి వాళ్ళకి మనవుతో అనిపిస్తారు. కానీ ఒక్క రెడ్డి దొర అనమని చెప్పండి, ఇవాళ ఛాలెంజ్ చేస్తాం, ఇంత దమ్ము ఉంటే ఎవరైనా అనమని చెప్పండి, ఒక్క మాట అనమని చెప్పండి. అగ్గి ఇప్పుడు పుడుతుంది, అగ్గి ఇప్పుడు పుడుతుంది. కానీ అది వాళ్ళకి తెలుసు, మనం ఒక్క మాట వీళ్ళని అంటే మొత్తం ఒకటైతారా అని. కానీ అనకుండా ఏం చేస్తారు, మనల్నే తయారు చేస్తారు. రాత్రి తయారు చేసి మన మీదకి వదులుతారు. ఈ రజని మీదకో, సుందరరాజు మీదకో, వెంకన్న మీదకో. మనం గట్టిగా అయితే, మనం బరాబర్గా ఐక్యంగా ఉంటే ఈ సభ మన చరిత్ర మారుతుంది. తెలంగాణ చరిత్ర కాదు, భారతదేశ చరిత్ర కూడా మారడానికి అవకాశం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 10 రోజులు మనం ఖచ్చితంగా ఇన్లీడ్స్ పెట్టి మనం ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక మండలం బాధ్యత తీసుకోండి. నేను మండలానికి 2,000 ప్రయత్నం చేయండి, 1000 కదులుతారు. ఈ చైతన్యం మనం అన్నాం కదా, ఈడబ్ల్యూఎస్కు నష్టం జరిగింది, నా నష్టాలు, మీరు ఆ మండలంలో ఏ నష్టాలు జరిగిందో వాళ్ళకి చెప్పండి. బరాబరి వాళ్ళకి కదులుతారు. యువతరం రెడీగా ఉన్నారు, బండ్లు వేసుకొని కదులుతారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని కదులుతారు. ఇవాళ ఆ చైతన్యం మనం ఇవాళ తీసుకురాగలిగితే ఒక శాంపుల్ ఇదేంటి, 24th నాడు సక్సెస్ చేయాలి. ఎంతమంది అనుకుంటారు లక్ష 24th నాడు? 200కు 500 రా. ఈ చైతన్యం అక్కడ జవాబు. ఏదైనా డబులే, ఆడ కిక్కిరేసి సీట్లు దొరకదు. అప్పుడు చైతన్యం వచ్చింది. ఇది 500 కాస్త 5 లక్షలు అయితే అని ధైర్యం కావాలి. ఇవాళ ఆ సభను అట్లా మనం సక్సెస్ఫుల్ చేసుకునే రోజు రాగాలి. మనం ఏంటంటే ఇవాళ మాట్లాడతాం, డైలాగ్ కొడతాం, తెల్లారిపోతాం, ఇంటికా టీవీ చూసుకొని మాట్లాడతాం. అందరం మేధావులే, కానీ మేధావులు కిందికి రావాలి. తెలంగాణ ఉద్యమం గురించి మనం వాడ కులానికి పోయి ఎట్లయితే చెప్పినాం, హిస్టరీ సార్ ఉన్నాడు, మొత్తం లిటరేచర్ ఎవటిస్తారు సార్. మేధావులు ఏంటి, మనకి మెటీరియల్ రెడీ చేస్తారు. ఆ మెటీరియల్ పట్టుకొని మనం ఊళ్ళోనే పోదాం. మళ్ళీ ఒకటి కళా బృందం కూడా రెడీ చేస్తున్నాం, వరంగల్ సీనాలతో పాటలతో కిందికి పోదాం, చైతన్యాన్ని నింపుదాం. ఇక్కడ వాడ బీసీ వాడాలలో చైతన్యాన్ని నింపాలి, యూనివర్సిటీలో నింపాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమం యూనివర్సిటీలో పుట్టిందో, బీసీ ఉద్యమం కూడా యువతులతో యూనివర్సిటీలలో పుట్టాలి. యూనివర్సిటీలు కనుక బయటికి దిగినాయి అనుకో ప్లాన్లతో దద్దరిల్తే ఏ రాష్ట్రంలో దిగక తప్పదు. ఇంకా నేను దయచేసి అంటున్నా, ఏ పార్టీలో మన బీసీ లీడర్లున్నా వాళ్ళు ఎన్ని బాధలు పడతారో మన అందరికి తెలుసు. అలా పోయిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు సంతోషంగా ఏం లేరు. కానీ దయచేసి వాళ్ళని తిట్టకూడదు. మన అన్నలు ఏదో అటో ఇటో అక్కడ నిలబడ్డారు. ఎందుకంటే ఫస్ట్ రాకూడదు, వాళ్ళు అటాక్ ఇస్తే కాస్త కూస్తో సాయం చేసేటోళ్ళు వాళ్ళు ఉండదు. ఇక మనం ఇటున్నాడు మనం గట్టిగానో మన పార్టీ వచ్చింది బరాబర్గా ఉన్నామంటే అందరికీ వస్తారు. గుర్తుపెట్టు, మనం లేని ఏ పార్టీ లేదు, ఏ యూనియన్ లేదు. ఇవాళ యూనియన్లలో వాళ్ళే, పార్టీలలో వాళ్ళే. మనం లేకుండా ఎవరైనా పార్టీ నడుపుతారో అడగండి. వాళ్ళని ధైర్యం చేసి మేము పార్టీ నడుపుతామని చెప్పండి. మీ సంఘాలు నడుపుకోగలుగుతారు, కానీ మా పార్టీలు నడపలేరు. వాళ్ళ సంఘాలే బలంగా ఉన్నాయి, కానీ పార్టీలు ఏం లేవు. వాళ్ళు ఎవరినైనా ఏ పార్టీని తీసుకోండి, మేము ఓసీలతో ఒక పార్టీ పెట్టుకుంటాం, మేము ఓట్లు వేసుకొని గెలుస్తామని ఒక్కరు డైలాగ్ కొట్టాలని చెప్పండి. పోయి ఒక్కరైనా గెలుస్తారు. దేనికైనా వార్డు మెంబర్ గెలిచినా దేనికైనా
వార్డు మెంబర్ కూడా గెలవలేరు వాళ్ళ ఓట్లతో. అది కనుక మనం వేస్తేనే వాళ్ళు లీడర్లు తయారు చేస్తున్న వార్డు మెంబర్ నుంచి ఆడ పిఎం దాకా తయారు చేస్తాను. ఆ చైతన్యం కనుక మనం నింపగలిగితే, మనల సోయి మనం తీసుకురాగలిగితే, మన వాళ్ళ కూర్చొని మనని నరుకుతారు రా భయ్, దయచేసి చూడండి రా భయ్, అలా కూర్చోబెడితే నీకు ఏదో చిన్న చిన్న తైలాలు ఇచ్చేసి మొత్తానికి వాళ్ళు ఎత్తుకపోతారు. ఇవాళ బలవంతులు లేదంటే ఎట్లా బలవంతులు లేదు భయ్? కాంట్రాక్టులు వాళ్ళే, ఇండస్ట్రీలు వాళ్ళే, ఈయన ఇస్తాడు ఆయన తీసుకుంటాడు, ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళే. ఇవాళ ఏడికెళ్ళి ఇచ్చినాయని జబ్బలు ఇవన్నీ తీస్తే ఆడ ఇచ్చే కాడికి మనం పంపించే మన వాళ్ళను సరైన వాళ్ళను. ఇందాక మా చంద్రమోహన్ అని అన్నాడు, వాళ్ళని మొత్తం లెక్కడితే 4,000 లెక్కలేదు. కానీ మనం ఎవరికి వేసినా పర్వాలేదు, క్రాస్ ఓటింగ్ కాదు. ఇది వాళ్ళ పార్టీల క్రాస్ ఓటింగ్ అనేది. ఇవాళ బీసీ ఓటు, ఎస్సీ ఎస్టీ ఓటు వాళ్ళ క్రాస్ కాకుండా మనం అందరం చూసుకోవాలి. క్రాస్ ఓటింగ్ కాదు, ఎవరికైనా మన దాంట్లో ప్రాబ్లం లేదు. మన ఓటు అడగవద్దు, వాళ్ళ ఓట్లతో వాళ్ళకి వెళ్తే దేనికైనా దాని సై చెప్తాను. మన ఓటు అడుకోకపోతే ముచ్చలేదు, వాళ్ళ సభలలో అడుగు పెట్టేది లేదు. సర్పంచ్ గ్రామాలలో సర్పంచ్ పంచాయత్ ఆఫీస్ కూడా అడుగు పెట్టారు. ఆ చైతన్యం మనం తీసుకురాగలిగితే ఇవాళ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఉందాం, భయం లేదు. మన ఓటు అడుకోకుండా చూసుకుందాం. అదొక్కటే నేను కోరుకునేది, మన ఓటు అడుకోకుండా చూద్దాం. నేను మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీర్మానం, భయ్యా నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే అని. ఆ ధైర్యం మనకు రావాలి, మనం చెప్పుకోవాలి. ఇవాళ వెంకన్న గెలిచినా, చంద్రబాబు గెలిచినా, నేను గెలిచినా, అరే బీసీ గెలిచినట్టు వేరే మాట అయితే రాదు కదా. ఆ మాటలకు మనం అందరం కట్టుబడి ఉండాలి. మళ్ళీ దీన్ని ఈకెలు వీకి, పీకెలు వీకి, మనని విమర్శించుకొని ఈ విమర్శలన్నీ పక్కన పెట్టి, ఇవాళ మా ఓటు మీకు రాదు, మీ ఓటు వేస్తే వేయండి, ఎందుకంటే 70 ఏళ్ళు మీకు వేసినాం, మీరు వేయాలనుకుంటే వేయండి. అది ఓడి మన ఓటు పోకుండా కాపాడుకునే బాధ్యత మనది. మన ఓటు ఆడు పోకుండా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధ్యత తీసుకుంటే బరాబర్గా మన దాంట్లో ఎవరైనా వస్తారు. సో ఇవన్నీ తెలుస్తూ 24 సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి కోరుతూ, 2వ తారీఖులో మాత్రం ఇజ్జత్కి సవాల్. ఇవాళ తెలంగాణ మొత్తం 40 లక్షలు పెట్టి సక్సెస్ చేసినాం, 15 లక్షలు పెట్టి సక్సెస్ చేసినాం. ఇవాళ 1,2 లక్షల జనాలను బీసీలను తీసుకొచ్చి మనం సక్సెస్ చేయాలి. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం 100% వస్తుంది. ఇవాటికెళ్ళి ఈ గంట తర్వాతకెళ్ళి ఈ దీనికెళ్ళి బయటికి వెళ్ళితేనే మీ కార్యాచరణ చెప్తే చాలా సంతోషపడడం తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన డాక్టర్ సాబ్కు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ.